తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? అసలు ముందుగా ఒక అఘోరి యొక్క తత్వం ఏముంటది? నాకు తెలీదమ్మా, తెలీదండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉండకపోవడమే కదా. అవును, క్లియర్ గా ఉందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోరి తత్వం నీలో 1% కూడా లేదంటున్నా. అసలు ఎలాంటి భావాలు లేకుండా లోక కళ్యాణం కోసం దేవుడి భక్తిలో ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉండి పూజించుకునే వాళ్ళు కదా అఘోరీలు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వేం చేస్తున్నావు? బట్టలిప్పి భస్మం రాసుకుంటే అఘోరీలు అయిపోతారా? అసలు అది భస్మమేనా, పాండ్స్ పౌడరా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. ఇప్పుడు మీ ఒంటి మీద పాండ్స్ పౌడర్ కదా ఇది? కాదు, చితాభస్మంలో మిక్సింగ్ ఉంటుంది. పాండ్స్ పౌడర్ మిక్స్ చేస్తారా? ఏముండదు. పాండ్స్ పౌడర్ స్మెల్ వస్తుంది. నా దగ్గర వస్తుంది, అది విభూతి స్మెల్ వస్తుంది. విభూతి అలాగే వస్తుంది. ఓకే ఓకే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అసలు ఆ లిప్స్టిక్ లేంది, నీ మేకప్ లేంది, ఆ కాటుక లేంది, ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు గురుబోధన ఏడబొందినో అని అడుగుతా ఉన్నా. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. వయసు లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? మందు తాగుకుంటా, బండ్లు నడుపుకుంటా, వీడియో కాల్స్ లలో అడ్డమైన వీడియో కాల్లు, అడ్డమైన మాటలు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టావు. ముందుకొస్తే నేను అఘోరిని, నేను సనాతన ధర్మాన్ని కాపాడే అఘోరి. నువ్వేం సనాతన ధర్మాన్ని కాపాడతావే తల్లి? నాశనం చేయకపోతే చాలంటున్నా. నిజం చెప్తున్నా, ఎవరెవరైతే శివభక్తులు ఉంటారో, ఎవరెవరైతే వాళ్ళందరినీ కూడా మోసం చేస్తారు. మోసం. నువ్వు మనిషి పశువు. మీ దగ్గర ఏం లేదు, ఏ శక్తులు లేవు, ఏ మంత్రాలు రావు, ఏం లేదు. తెలిసిపోయిందా? గట్టి కొడితే, కరెక్ట్ గా కూసబెట్టి మాట్లాడితే అసలు అఘోరి ఎలా అవ్వాలనే ఒక ప్రక్రియ కూడా మీకు తెలియదు. అంటే అది ఆశీర్వదించండి మావయ్య. పక్కా చెప్తున్నా, 101% తెలియదు. అన్ని బూటకాలు, అన్ని దగులుబాజీ మాటలు, అన్ని ఒక్కటి కూడా నిజం లేదు అందులో. ఎన్ని 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 దారుణాలు సార్. జుట్టు కట్టుకొని, బట్టలు ఇప్పి, భస్మం రాసుకొని ఇక నేను రోడ్ల మీద తిరుగుతా, నేను అఘోరిని అంటే అవ్వదమ్మా తల్లి. ఒక భక్తురాని రీసెంట్ గా ఏం చేసిందండి? మెంటల్ గా ఆమెని పూర్తి స్థాయిలో మ్యానిపులేట్ చేసింది. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసనలాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయనలాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు. ఈమె దగ్గరేమో పూజలో పునస్కారాలతో పోలేదామే, మెంటల్ గా మ్యానిపులేట్. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఆనందం. ఏమైంది? హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. చాలా గొప్ప పని చేశావు. రెడీయా? రెడీగా ఉండండి. వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన, నా గుండెనే ఇచ్చేసిన. చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకేనా అమ్మా? ప్రేమ అనేది మనుషులకు సంబంధించింది. ఒక మనసు మంచిగా ఉంటే చాలు. ఇద్దరు మనసులు కలిసినాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. వచ్చిండా సైంటిస్ట్? జీవితంలో దీనికంటే ఎక్కువ ఇంకేం సంపాదించుకుంటాం చెప్పు? హ్యాపీనెస్ పెద్ద
పెద్ద ఆస్తి అయినా ఏదైనా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చాను, అది తిన్నాను. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు? సో ఈమెకి ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, వైట్ రైస్ అంటే చాలా ఇష్టం. ఫ్లాష్ బ్యాక్. సాధనలో ఏంటంటే ఫుడ్ అనేది ముట్టదు, జ్యూసులు తాగొచ్చు, డ్రై ఫ్రూట్స్ తినొచ్చు, స్వీట్, వీటి మీదనే నీ జీవనాధారం గడవాలి తప్ప ఫుడ్ అనేది టోటలీ బంద్ మా దగ్గర. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఇంకేమి ఇష్టాలు ఉన్నాయి అఘోరికి? బాదం పాలంటే ఇష్టం. అమ్మాయి ఏం టార్చర్. అంటే శివయ్య నేను అంటే ఇష్టం. శివయ్య నువ్వు బాదం పాలు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ధర్మ పోరాటం ఎప్పుడు ఆగదు, ఓకేనా? ఒక శివుడు ఒక పార్వతి లాగా కలిసి పోరాటం చేస్తున్నాం, చూసుకోండి. నీ ఇద్దరు మూలకెళ్ళి త్వరలోనే జ్యోతిర్లింగంలో పెళ్లి ఉంది, లైవ్ పెడతాను చూడండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.